రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి పూల తోటలో గజేంద్ర మోక్షం మకర వేట వైభవంగా జరిగింది. శ్రీ వరాహలక్ష్మి దేవస్థానం సన్నిధిలో జరిగే ఉత్సవాలలో ఒకటైన గజేంద్ర మోక్షం కనుమ పండుగ రోజున జరిగింది. ఇందులో భాగంగా మకర వేట స్వామివారు కొండపైన బయలుదేరి మెట్ల మార్గం ద్వారా తొలి పవంచ వద్ద నుండి పైడితల్లి అమ్మవారి గుడి వరకు, అక్కడి నుంచి స్వామివారి పూలతోటకు నాదస్వర వేద మంత్రాలతో పూలతోటకు వేంచేసి అక్కడ అధిష్ఠింపచేసి విశ్వక్సేన ఆదరణ పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనితో పోలిక ఏంటంటే మన ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసమని ఆయన గరుడ వాహనారూఢుడయ్యి ప్రాహీతి వ్యాహరంతం రిపుసుతం ప్రాతుకామో రహస్య విశ్వస్తం పీతవస్త్రమని ఆ జారిపోతున్నటువంటి దుఃఖులాన్ని కూడా సర్దుకోకుండా, అలాగే వేగానికి రొప్పుతుండేటువంటి గరుత్మంతుడి వేగం కూడా చాలక ఆయనకి అమృతపానం చేస్తూ వస్తున్నటువంటి వాడు. అలాగా ప్రహ్లాదుడిని రక్షించాడు. ప్రహ్లాదుడు అంటే పోని బాలుడు, ఆయన భక్తి కలిగినటువంటి వాడు అనుకోవచ్చును. కానీ కరివరదుడుగా అంటే గజేంద్రుడిని నోరు లేని జీవాన్ని కూడా రక్షించేటువంటి ఆ దయాగుణం కలిగినటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి దయాగుణం మన మీద కూడా ప్రసరించి స్వామి అనుగ్రహం మన మీద ప్రసరించాలి అని ప్రార్థిద్దాం.